తనకు ఇష్టం లేకపోయినా సరే ఇతరుల ప్రోద్బలంతో సినిమాల్లోకి వచ్చిన రామిరెడ్డి గారు 250కి పైగా సినిమాల్లో నటించి 100 కోట్లు సంపాదించారు. 6 అడుగుల ఎత్తుతో గంభీరంగా కనిపించే ఆయన చిన్న వయసులో ఇలా మారిపోవడానికి గల కారణమేంటి? స్టార్ హీరోలతో కలిసి ప్రైవేట్ పార్టీలు నిర్వహించుకునే రామిరెడ్డి గారు తన ఆరోగ్యం బాగాలేనప్పుడు కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేని దీనస్థితికి ఎందుకు దిగజారిపోయారు? షూటింగ్ అని చెప్పి ఆయనను ఇష్టం వచ్చినట్టుగా కొట్టిన తెలుగు సినీ హీరో ఎవరు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1959 జనవరి 2వ తేదీన చిత్తూరు జిల్లాలోని ఓబులంపల్లి అని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు రామిరెడ్డి అలియాస్ నీలకంఠం. ఇతని తండ్రి అయిన శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. అలా తన ఇంట్లోని పేదరికాన్ని కల్లారా చూస్తూ పెరిగిన రామిరెడ్డి గారు బాగా చదివి ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నారు. కానీ డిగ్రీ చదువుతున్న సమయంలో సమాజంలో జరుగుతున్న అవినీతి మరియు రాజకీయ నాయకుల దోపిడీని చూసిన ఆయన వాటన్నింటినీ ఎదిరించే నికార్సైన జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు. అలా ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన రామిరెడ్డి గారు మున్సిఫ్ అనే వార్తాపత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేసేవారు. అలా ఆయన తన వృత్తిలో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు తెలుగు సినీ దర్శకులను సైతం ఇంటర్వ్యూ చేసేవారు. అందులో భాగంగానే ప్రముఖ దర్శక దిగ్గజమైన కోడి రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. అలా ఆ ఇంటర్వ్యూకు అటెండ్ అయిన రామకృష్ణ గారు తాను ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో 6 అడుగుల ఎత్తు, బట్టతల మరియు గడ్డంతో భయంకరమైన చూపులు కలిగిన రామిరెడ్డిని చూస్తూ, మా సినిమాలో ఒక మెయిన్ విలన్ రోల్ ఉంది, నువ్వు నటిస్తావా అని అడిగారు. దానికి రామిరెడ్డి గారు నవ్వుతూ, జోక్ చేయకండి సార్, మీ సినిమాలో నేను నటించడం ఏంటి, నాకు యాక్టింగ్లో కనీసం ఓనమాలు కూడా తెలియవు అని బదులిచ్చారు. దానికి రామకృష్ణ గారు, అవన్నీ నేను చూసుకుంటాను, నీకు మా సినిమాలో నటించడం ఇష్టమేనా కాదా? నువ్వు నటిస్తానంటేనే నీతో ఇంటర్వ్యూ చేస్తాను, లేదంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని సరదాగా అన్నారట. దానికి రామిరెడ్డి గారు ఆయన మాటను కాదనలేక 1989లో విడుదలైన అంకుశం సినిమాలో మెయిన్ విలన్గా నటించి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో భాగంగా రాజశేఖర్ గారు రామిరెడ్డి గారిని సాధారణ జనంలో చార్మినార్ ముందు నుండి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగా పంచెపై ఉన్న రామిరెడ్డి గారు పంచె ఊడిపోయి చొక్కా సైతం చిరిగిపోయి అర్ధనగ్నంగా రోడ్డుపై పరిగెత్తాల్సి ఉంటుంది. అలా ఈ సీన్లో భాగంగా రాజశేఖర్ గారు రామిరెడ్డి గారిని కొట్టినట్టుగా యాక్ట్ చేస్తున్నారు. కానీ 6 అడుగుల ఎత్తుతో బలంగా ఉన్న రామిరెడ్డి గారు రాజశేఖర్ కొడుతున్నా సరే కదలకుండా అలాగే నిలబడిపోయారు. దాంతో కోడి రామకృష్ణ గారు రాజశేఖర్ గారిని దగ్గరికి పిలిచి నీ బలాన్నంతా ఉపయోగించి అతన్ని నిజంగానే కొట్టమని సలహా ఇచ్చారు. అలా ఆ దెబ్బలకు తాలుకోలేని రామిరెడ్డి గారు ముందుకు కదిలారు. షూటింగ్ అని చెప్పి నిజంగానే కొడుతున్నారేంటి అని ఆయన రాజశేఖర్ గారిపై కోప్పడ్డారు. కానీ సీన్ సరిగ్గా రావాలంటే తప్పదని కొంతమంది సర్ది చెప్పడంతో కాదనలేక ఒప్పుకున్నారు. కానీ ఈ సీన్ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే షూటింగ్కి వస్తానని చెప్పిన రామిరెడ్డి గారు 3 రోజుల వరకు కనబడకుండా తప్పించుకున్నారు. దాంతో ఏం చేయాలో తెలియని కోడి రామకృష్ణ గారు ఇదే సినిమాలో ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఎం సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రామిరెడ్డిని ఎలాగైనా ఒప్పించమని ప్రాధేయపడ్డారు. అలా ఎం సుబ్బారెడ్డి గారిని కలిసిన రామిరెడ్డి గారు చార్మినార్ దగ్గర నన్ను అలా కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చూశారని, ఆ క్షణం నుండి ఆ అమ్మాయిలు నాతో మాట్లాడడం మానేశారని, అందుకే నేను ఈ సినిమాల్లో నటించదలుచుకోలేదని కరాఖండిగా చెప్పేశారు. దానికి ఎం సుబ్బారెడ్డి గారు నవ్వుతూ ఈ సినిమా రిలీజ్ అవ్వని అప్పుడు ఒక్క అమ్మాయి ఏంటి, కొన్ని వందల మంది అమ్మాయిలు నీ వెంట పడతారు, దేశవ్యాప్తంగా నీ ముఖం పరిచయం అవుతుంది అని ప్రోత్సహించారు. దాంతో సున్నిత మనస్కులైన రామిరెడ్డి గారు తనకు ఇష్టం లేకపోయినా సరే స్పాట్ పెడతా అంటూ క్రూరమైన విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా 1989లో విడుదలైన అంకుశం సినిమా 100 రోజులకు పైగా ఆడి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. అంతేగాక ఈ సినిమా రాజశేఖర్ గారికి సుస్థిర స్థానాన్ని సంపాదించడంతో పాటు రామిరెడ్డి గారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఈ విషయం తెలియని రామిరెడ్డి గారు సినిమా విడుదలైన తర్వాత ఎప్పటిలాగే స్కూటర్పై బయటికి వెళ్లారు. దాంతో జనం ఆయనను చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన ఎం సుబ్బారెడ్డి గారిని సైతం సామాన్య జనం తమ భుజాలపై మోస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా ఈ సినిమా విజయాన్ని గమనించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడైన రవిరాజ పినిశెట్టి గారు ఇదే కథాంశంతో చిరంజీవి గారు హీరోగా హిందీలో ప్రతిబంధక్ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటులందరినీ మార్చిన రవిరాజ గారు రామిరెడ్డి గారిని మాత్రం మార్చలేకపోయారు. అలా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రామిరెడ్డి గారికి
తెలుగు సినీ పరిశ్రమతో పాటు అటు బాలీవుడ్లోనూ అవకాశాలు వరుస కట్టాయి. తెలుగు సినిమాల కంటే 4 ఇంతల రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తామని చెప్పడంతో మొదట్లో రామిరెడ్డి గారు బాలీవుడ్ వైపే మొగ్గు చూపారు. అలా ఆయన అక్షయ్ కుమార్తో కలిసి వక్త్ హమారా హై, ఎలాన్, అజయ్ దేవ్గన్తో కలిసి దిల్వాలే, సంజయ్ దత్తో కలిసి ఆందోళన్ లాంటి సినిమాల్లో నటించి ఆ సినిమాలు భారీ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా బాలీవుడ్లో బిజీగా ఉన్న సమయంలో తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన కోడి రామకృష్ణ గారు మన కాంబినేషన్లో మరో సినిమా నిర్మిద్దామని కబురు పంపారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా రామిరెడ్డి గారు ఆ సినిమా కోసం డేట్స్ కేటాయించలేకపోయారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామిరెడ్డి గారు ఈ డబ్బు వెంట పరిగెత్తుతూ కనీసం తన గురువు గారి సినిమాకు సైతం సమయం కేటాయించలేకపోయానని బాధపడుతూ ఆ క్షణం నుండే బాలీవుడ్ సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన తన పూర్తి సమయాన్ని తెలుగు సినిమాలపైనే కేటాయిస్తూ జగదేక వీరుడు, అతిలోక సుందరి, క్షణక్షణం, అల్లరి ప్రేమికుడు లాంటి సినిమాల్లో నటిస్తూ రామిరెడ్డి గారు నిజంగానే విలనేమో అనేలా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కోడి రామకృష్ణ మరియు శ్యాంప్రసాద్ రెడ్డి గారి కాంబినేషన్లో నిర్మించిన అమ్మోరు సినిమాలో మొదటగా చిన్నా గారు క్షుద్రమాంత్రికుడు పాత్రలో నటించారు. కానీ ఆయన నటించిన సీన్లన్నీ గ్రాఫిక్స్ కోసం అమెరికాకు తీసుకెళ్లగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాటిలో గ్రాఫిక్స్ క్రియేట్ చేయలేమని ఆ సీన్లన్నీ వారి ఆధ్వర్యంలో మళ్ళీ రీషూట్ చేయాలని సలహా ఇచ్చారు. దాంతో కోడి రామకృష్ణ గారు ఆ పాత్రలో చిన్నాగారి కంటే రామిరెడ్డి గారైతే ఇంకా బాగా నటిస్తారని అప్పటికప్పుడు తనను కలవాల్సిందిగా కబురు పంపారు. అప్పటికే మెయిన్ విలన్గా నటిస్తూ లక్షల్లో సంపాదిస్తున్న రామిరెడ్డి గారు ఏమాత్రం గర్వం లేకుండా కోడి రామకృష్ణ గారిని కలిసి తప్పకుండా మీ సినిమాలో నటిస్తానని మాటిచ్చారు. అలాగే నిర్మాత అయిన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి సినిమాని మళ్ళీ రీషూట్ చేయాలంటే మీకు అదనపు ఖర్చు అవుతుందని, అందుకే ఈ సినిమా హిట్ అయితేనే నాకు డబ్బులు ఇవ్వండి, ఫ్లాప్ అయితే ₹1 కూడా తీసుకోను అని మాటిచ్చారు. అలా సౌందర్య గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. బట్టతల, గడ్డం మరియు గంభీరమైన శరీరంతో కనిపించిన రామిరెడ్డి గారు నిజంగానే క్షుద్ర మాంత్రికుడేమో అనే స్థాయిలో ఆ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే రామిరెడ్డి గారు మెయిన్ విలన్గా నటించిన ఒసే రాములమ్మ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. విజయశాంతి గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రామిరెడ్డి గారు జగన్నాయక పట్వారి అనే భూస్వామి పాత్రలో నటించి తెలంగాణలో దొరల పాలన ఎంత నిరంకుశంగా ఉండేదో కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఈ సినిమాలో భాగంగా ఆయన చిన్న వయసులో ఉన్న అమ్మాయిపై అత్యాచారం చేసే సీన్లో నటించాల్సి వచ్చింది. కానీ సున్నిత మనస్కులైన రామిరెడ్డి గారు అలాంటి సీన్లలో నటించలేనని కరాఖండిగా చెప్పేశారు. కానీ దాసరి నారాయణరావు గారి ఒత్తిడి ఫలితంగా ఈ సీన్లో నటించాల్సి వచ్చింది. అలాగే సినిమాలో భాగంగా ఒక సీన్లో విజయశాంతి గారిని తన కాళ్ళతో తన్నాల్సి ఉంటుంది. అలా ఈ సీన్ పూర్తయ్యాక రామిరెడ్డి గారు విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండమ్మా, మీరు నా తల్లి లాంటి వారు అని వేడుకున్నారట. దానికి విజయశాంతి గారు నవ్వుతూ, పర్వాలేదు సార్, సినిమాలో సహజత్వం రావాలంటే కొన్ని సీన్లలో నటించక తప్పదు అని సర్ది చెప్పారట. అలాగే ఈ సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్లోని ప్రముఖ థియేటర్కి వెళ్ళిన రామిరెడ్డి గారిని కొంతమంది ప్రేక్షకులు అంత చిన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులా వచ్చిందయ్యా అంటూ చేయి చేసుకున్నారు. చివరికి పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఏ సినిమా అయినా సరే రామిరెడ్డి గారు తనకు ఇచ్చిన పాత్రలో జీవించేవారు. అలా ఆయన హిట్లర్, క్షణక్షణం, మృగరాజు, రాఘవేంద్ర, పోలీస్ స్టోరీ, అతనొక్కడే లాంటి 250కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని రారాజుగా ఎదిగారు. కానీ డబ్బుపై ఏమాత్రం వ్యామోహం లేని రామిరెడ్డి గారు ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టకుండా వారు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఫ్లాప్ అయిన సినిమాలకు తాను తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేవారు. ఇలా తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన సమయానికి సరిగ్గా తినేవారు కాదు. రాత్రి సమయంలో సైతం ఎక్కువగా షూటింగ్లలో పాల్గొంటూ నిద్రను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దాంతో ఆయన షుగర్ వ్యాధి బారిన పడ్డారు. దీనికి తోడు సినీ ఇండస్ట్రీలోని కొంతమంది స్నేహితులతో కలిసి ఆయన మద్యం ఎక్కువగా సేవించేవారు. దాంతో ఆయన లివర్ సైతం డ్యామేజ్ అయింది. మందులు వాడినా సరే ఫలితం లేకపోవడంతో ఎల్లప్పుడూ గంభీరంగా కనిపించే రామిరెడ్డి గారు బలహీనంగా, గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. దాంతో ఆయనకు సినీ అవకాశాలు సైతం తగ్గిపోయాయి. డబ్బు విలువ తెలియని రామిరెడ్డి గారు తాను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఎవ్వరూ ఎంత సహాయం అడిగినా కాదనకుండా చేసేవారు. కానీ ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో వైద్య ఖర్చుల కోసం తాను ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వమని అడిగినా ఎంతోమంది తిరిగి ఇవ్వలేదు. ఈ సమయంలో తనతో కలిసి మొదటి సినిమాలో నటించిన రాజశేఖర్ గారు ఆ వైద్య ఖర్చునంతటినీ తాను భరిస్తానని ముందుకు వచ్చారు. ఇలా దీన స్థితిలో ఉన్న రామిరెడ్డి గారు
ఈటీవీలో సాయి కుమార్ గారు నిర్వహించే యాహూ ప్రోగ్రాంకి ఇద్దరు సీనియర్ నటులతో కలిసి హాజరయ్యారు. ఇలా షోకి వెళ్లే సమయంలో అక్కడే ఉన్న మరో సీనియర్ నటుడు, "ఏం రామరెడ్డి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? చాలామంది నువ్వు ఏదో ఒక రోగంతో చనిపోయావంటున్నారు. నేను నిజమే అనుకున్నాను. అయినా ఇలా అయిపోయావేంటి? ఇంకొన్ని రోజుల్లో వాళ్ళ మాటల్ని నిజం చేసేలా ఉన్నావని" ఎగతాళి చేసినట్టుగా మాట్లాడారు. అలా అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చిన రామరెడ్డి గారు ఒంటరిగా కూర్చుని తన గతాన్ని తలుచుకొని కుమిలిపోయారు. నా అనుకున్న వాళ్ళే తనపై అలా విషప్రచారం చేస్తున్నారని తెలిసి ఎంతో బాధపడేవారు. నిజానికి రామరెడ్డి గారికి కేవలం ఆరోగ్య సమస్యలే కారణమై ఉంటే సరైన మెడిసిన్ మరియు ఆహారంతో ఆయన తప్పకుండా కోలుకునేవారు. కానీ సున్నిత మనస్కులైన రామరెడ్డి గారు తోటి బంధువుల అవమానాలు మరియు తాను చనిపోతే తన భార్య పిల్లల పరిస్థితి ఏంటనే బాధతోనే 2011 ఏప్రిల్ 14వ తేదీన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దాంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో 2011 ఏప్రిల్ 16వ తేదీన 52 ఏళ్ల వయసులో రామరెడ్డి గారు కన్నుమూశారు. తనకు అదృష్టవశాత్తు సినీ అవకాశం వచ్చిందని చెప్పే ఆయన తన సక్సెస్కి కారణం బట్టతల మరియు గడ్డమేనని నవ్వుతూ వ్యాఖ్యానించేవారు. సినీ పరిశ్రమ ఒడిదుడుకులతో కూడుకున్నదని చెప్పే ఆయన తన 2 కుమారులు మరియు ఒక్కగానొక్క కూతురుని ఇండస్ట్రీకి ఏనాడు పరిచయం చేయలేదు. అందుకే ఆయన చనిపోయాక సైతం వారు మీడియా ముందుకు రాలేకపోయారు. రామరెడ్డి గారు తాను సంపాదించిన డబ్బునంతా విచ్చలవిడిగా తన స్నేహితులు మరియు సహాయం కోరి వచ్చిన వారికి పంచిపెట్టారని, అందుకే ఆ పేదరికాన్ని తట్టుకోలేక ఆయన కుటుంబం ఆయన పేరు మీదుగా ఒక స్వీట్ షాప్ నిర్వహించుకుంటుందని కొంతమంది సినీ పెద్దల అభిప్రాయం. నా ఒపీనియన్ ప్రకారం సక్సెస్ వచ్చాక రామరెడ్డి గారు తాను చిన్నప్పుడు అనుభవించిన పేదరికాన్ని ఒక్క క్షణంలో మర్చిపోయారు. ఆ సక్సెస్కి డబ్బే కారణం అనే చిన్న లాజిక్ని గమనించలేకపోయారు. అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఈ ప్రపంచంలో సున్నిత మనస్కులైన రామరెడ్డి గారు చివరికి తన సొంత వైద్య ఖర్చులను సైతం భరించలేక తన భార్య పిల్లలను అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారు. మరి రామరెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.